నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు ఎదురవుతూ ఉంటాయి ప్రేక్షకులకు. మరి వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా మహాసహస్రావధాని, ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుంచి రమ్య రాస్తున్నారు. పాదరస లింగం ఇంట్లో ఉంటే పాటించాల్సిన నియమాలు ఏమిటి? నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఆది దంపతులకు ముందుగా నమస్కారం చేసుకుందాం. లింగాల్లో కల్లా పాదరసలింగం సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క వీర్యస్వరూపం అని పేరు. శివపురాణంలో విద్యేశ్వర సంహితలో ఏ లింగాన్ని ఎవరు పూజిస్తే, ఎలా పూజిస్తే ఏ ఏ ఫలితాలు ఉన్నాయో చాలా అద్భుతంగా వివరించారు. పాదరసాన్ని లింగంగా చుట్టే ఒక గొప్ప ప్రక్రియ ఉంది. అది చాలా పసరుల వల్ల, సిద్ధత్వం వల్ల మాత్రమే సంభవిస్తుంది. ఆ లింగం సాక్షాత్తు రుద్రవీర్యం కాబట్టి దాన్ని ఇంట్లో ఉంచుకున్నప్పుడు బయట ఉన్నవాళ్ళు ఆ పూజా మందిరంలో ప్రవేశించకుండా చాలా జాగ్రత్త పడాలి. అశుచితో ఉన్నప్పుడు దాన్ని తాకకూడదు. ఎట్టి పరిస్థితుల్లో సంపంగి పువ్వు ఏమిటి? సంపంగి, చంపకం, కేతకం హిత్వా త్వన్యం సర్వం సమర్పయేత్ అని శివపురాణంలో విద్యేశ్వర సంహిత మొదటిది అందులో ఉంది. అనగా పాదరసలింగానికి సంపంగి పువ్వు, మొగలి పువ్వు, ఈ రెండు పువ్వులు పూజకు ఉపయోగించకూడదు. నీళ్లతో అభిషేకం చేసి, పాలతో అభిషేకం చేసి, ఇంకా పంచామృతాలతో అభిషేకం చేసి, ఆ తర్వాత మళ్ళీ నీటితో దాన్ని శుద్ధి చేసి దాని మీద కొంచెం గరిక ఉంచితే అటువంటి వాళ్ళకి ఎక్కువ శుభం కలుగుతుంది అని పాదరసలింగ పూజా విధానంలో చెప్పబడింది. సాధ్యమైనంత వరకు అశుచిగా ఉన్నప్పుడు దానిని ముట్టుకోకుండా, బయట నుంచి ఇంట్లోకి రాగానే ఈ బయట తిరిగి వచ్చిన బట్టలతో దాన్ని ముట్టుకోకుండా ఉంటే చాలు. అంతకుమించి పెద్ద నియమాలు ఏం అక్కర్లా. గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే, శుభ్రత లేనప్పుడు, అలాగే ఆడవాళ్ళు బయట ఉన్నప్పుడు లేదా మహిళలు వచ్చినప్పుడు ఆ కాలంలో పాదరసలింగాన్ని నీళ్లలో ముంచేయండి. ఆ కాలంలో మాత్రం ఆ లింగాన్ని తాకకండి, అది ఉన్న ప్రాంతంలో కడుగు పెట్టకండి. ఈ సాధారణ నియమం పాటిస్తే ఈ రసలింగాన్ని ఎవరైనా ఇంట్లో పెట్టుకోవచ్చును. రసలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కింద పానవట్ట ఉందే అది వెండితో కానీ బంగారంతో కానీ ఇత్తడితో కానీ చేయించకూడదని, అద్దంతో మాత్రమే తయారు చేసినది పెట్టాలని ఒక శాస్త్రం ఉన్నది. కాబట్టి ఈ కొవ్వొత్తులు పెట్టుకునే స్టాండ్లు ఉంటాయి కదా, వాటిల్లో మాత్రం పాదరసలింగం పెట్టండి. ధాతువులలో పెట్టకూడదు. ఒకవేళ పాదరసలింగాన్ని వెండితో తయారు చేసిన పానవట్టంలో పెడితే ఈ వెండి మొత్తం తినేస్తుంది పాదరసం. అందుకని అద్దంతో తయారు చేయబడిన ఓ పానవట్టం కింద పాత్ర పెట్టి అందులో దాన్ని ఉంచితే చాలా మంచిది. తర్వాత బిల్వపత్రాలలో కనుక నిల్వ చేస్తే ఎండిపోయిన మారేడాకులలో పాదరసలింగాన్ని ఉంచితే అటువంటి వాళ్ళకి తొందరగా సంపద వస్తుందని కూడా మంత్రశాస్త్రం చెబుతున్నది. వీలున్నప్పుడల్లా ఎండిన ఆకులు తీసుకొచ్చి ఆకుల్ని పూజామందిరంలో ఓ పాత్రలో వేసి ఆ పైన ఈ పాదరసలింగాన్ని పెట్టి పూజిస్తే మాత్రం తప్పక అష్టైశ్వర్యాలు లభిస్తాయి, సకల సంపదలు లభిస్తాయి. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. గాయత్రి హన్మకొండ నుంచి రాస్తున్నారు. ఇంటి ఆవరణలో పెంచుకోదగిన మొక్కలు ఏవి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మారేడు, మందార, జామ, ఫలవృక్షాలు ఇలాంటివి ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు. కొన్ని కారణముల చేత ముళ్ళ మొక్కలను ఎందుకు వద్దన్నారంటే పిల్లలు దాన్ని ముట్టుకుని గిచ్చుకునే ప్రమాదం ఉంది కనుక. జిల్లేడు వంటివి పాలు కారి ఆ పాలు పిల్లల కళ్ళల్లో పడితే కళ్ళు పోయే ప్రమాదం ఉంది కనుక నాయనలారా జిల్లేడు మొక్కలు,
ముళ్ళ మొక్కలు ఇంట్లో ఉంచుకోకుండా చూడండి అన్నారు. ఇంకొకటి కూడా ఉన్నది, మర్రి వృక్షం లాంటివి ఇంట్లో వేస్తే ఈ గోడల్లోకి ఆ వేళ్ళు తన్నుకుపోయి ఓడలు వెళ్ళిపోయి మొత్తం ఇంటికి ప్రమాదం తెచ్చిపెడతాయి, చుట్టూతా ఉన్న ప్రహరీ గోడని పడగొడతాయి. అందుకని గోడకి ఇబ్బంది లేనంత వరకు ఏ మొక్క వేసుకున్నా పర్వాలేదు. పూల మొక్కలు, చిన్న చిన్న ఫలవృక్షాలు వేసుకోవచ్చు. ఒక్క బాగా పైకి పెరిగేటటువంటి ముళ్ళ లక్షణం ఉన్నటువంటి చెట్లు ఉంటాయి, అటువంటి వాటిని, ఈ బొమ్మజముడు, నాగజముడు లాంటి వాటిని, కుంకుడుకాయల మొక్క ఒకటి ఆవరణలో ఉండకూడదు, కొంచెం బయట ఉండాలి తప్ప, గోడ అవతల ఉండాలి తప్ప గోడ లోపల ఉండకూడదని కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. అవి లేకుండా చూసుకోండి. మరి ఉత్తరం చూద్దామండి. మెహదీపట్నం నుంచి హరీష్ రాస్తున్నారు. శనిదోష పరిహారానికి ప్రధానంగా పాటించాల్సిన పరిహారాలు ఏమిటి? వైద్యనాథేశ్వర లింగాన్ని సోమవారం నాడు రాహుకాలంలో అభిషేకం చేస్తే శని దోషాలు పోతాయి. ఇంకా ప్రతి శనివారము హనుమంతునికి తమలపాకులతో కానీ గంధ సింధూరముతో, అంటే ఆంజనేయుడి కుంకుమ ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు మీరు పెట్టుకునే కుంకానికి హనుమంతుడు పెట్టుకునే కుంకానికి తేడా ఉంటుంది. హనుమంతుని పూజకి వాడేటటువంటి కుంకుమని గంధ సింధూరము అంటారు. అది చాలా మంచిది. దానితో హనుమంతునికి పూజ చేస్తే శని దోషాలు పటాపంచలైపోతాయి. స్వయముగా శని హనుమంతుని మీదకి దాడికి వెళ్ళి హనుమంతుని వల్ల చిత్తయి ఓడిపోయి చావు దెబ్బలు తిని ఆ తర్వాత హనుమంతుని ఆజ్ఞని పరిపాలిస్తూ హనుమంతునికి ఓ మాట ఇచ్చాడు. ఏమని? మందవారేతు సంప్రాప్తే హనుమంతం ప్రపూజయేత్ సర్వేష్వపి చ వారేషు మందవారః ప్రశస్యతే. శనివారం రాగానే మధ్యాహ్నం 12 లోపు హనుమంతుణ్ణి పూజించండి. అది కూడా సింధూరముతో కానీ తమలపాకులతో కానీ పూజించండి. అప్పుడు శని దోషం వారికి లేకుండా చేస్తాను అని హనుమంతుని సన్నిధానంలో శని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి మందవారం అంటే శనివారం రాగానే హనుమంతుడి పూజించామంటే మనకి శని దోషాలు పోతాయి. ఇది కాకుండా శనికి సంబంధించిన ఒక గొప్ప శ్లోకాన్ని పరాశర సంహితలోనూ ఇచ్చారు. ఇప్పుడు ఆ శ్లోకాలు మృగ్యమైపోతున్నాయి. తర్వాత పద్మపురాణంలో కూడా ఒక అద్భుత శ్లోకం ఉన్నది. ఆ శ్లోకం రోజు 108 సార్లు చొప్పున 40 రోజులు పారాయణ చేసినా, లేదా 9 శనివారాలు ఉదయం పూట 1000 సార్లు పారాయణ చేసినా ఇంకా శనికి సంబంధించిన ఏ దోషం ఉన్నా టక్కన ఎగిరిపోతుంది. ఆ శ్లోకం మీకోసం చెబుతాను, శ్రద్ధగా రాసుకుని శాశ్వతం చేసుకుని శనివారం 9 శనివారాలు ఉదయం పూట 1000 సార్లు పఠించండి. లేదా ఒక 40 రోజుల పాటు యథాశక్తిగా ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటే మంచిది. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. ఇదనమాట శ్లోకం. ఇంకొకసారి చెబితే రాసుకునే వాళ్ళకి తేలిక కనుక ఇంకోసారి ఉచ్చరిస్తున్నాను. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. ఈ శ్లోకం చాలా గొప్పది. అసలు ఎప్పుడు ఈ శ్లోకం ఎంతో కొంత చేసుకునే వారికి శని దోషాలు పీడించవు. మహాభయంకర శని దోషం కొంచెంతో పోతుంది. అంటే ఉదాహరణకి ప్రాణం పోవలసిన చోట ఒక చిన్న వేలో గోరో పోయి ప్రాణం మాత్రం రక్షింపబడుతుంది. మనం బయటపడతాం. ఈ శ్లోకాన్ని రోజు పారాయణ కూడా చేసుకోవచ్చు. మరో ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి నిత్య రాస్తున్నారు. మంగళసూత్రానికి నల్లపూసలు ముత్యాలు ఎన్ని ఉండాలి? 9 సంఖ్యతో ఉండమని శాస్త్రం. మంగళసూత్రానికి సహజంగా ఈ ముత్యాలు కానీ నల్లపూసలు కానీ ఇలాంటివి 9 సంఖ్యతో మీ ఓపికను బట్టి పెట్టుకోండి. 9, 2 9, 3 9 మీరు ఎంత పొడుగు పెట్టుకుంటారో దాన్ని బట్టి పెట్టుకోండి. 9తో ఉంటే చాలా మంచిదని, అటువంటి వారికి
వైధవ్య బాధ ఉండదని పార్వతీదేవికి శివుడు చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులకు ఒకసారి సంవాదం జరిగింది. అలాంటప్పుడు విడిగా నల్లపూసలు గొలుసు వేసుకునేటప్పుడు కూడా కొంతమంది నల్లపూసలు తాడు వేసుకుంటారు కదా, అలా వేసుకునేటప్పుడు కూడా అందులో నల్లపూసలు 9 సంఖ్యతో ఉండేలా చూసుకోమని, అలా చూసుకుంటే అటువంటి వారికి వైధవ్య బాధ ఉండదని స్వయంగా శివుడు అంతటి వాడు పార్వతికి చెప్పాడు. ఉమామహేశ్వర సంవాదం అంటారు దాన్ని. కాబట్టి 9 సంఖ్య వచ్చేలా చూసుకోండి. ఏమంటే అసలు ఆ 9 కూడా పెట్టుకోలేమండి అంటే తప్పనిసరి పరిస్థితి 3 పెట్టుకోమన్నారు. కనీసం 3 పూసలు ఉండాలి. కొంతమంది ఈ మధ్యన మంగళసూత్రంలో నామకే వస్తే 1వ పూస పెడుతున్నారు, ఎక్కువ పెట్టుకోవడంలా. తప్పనిసరి అయితే 3 పెట్టుకోండి, లేదా 9 సంఖ్య మీద మీ ఇష్టం ఎలా పెట్టుకున్నా దానికి తగిన శుభ ఫలితం పొందుతారు. సకల సౌభాగ్యాలు. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. బెంగళూరు నుంచి భువన రాస్తున్నారు. నిద్రించేటప్పుడు మంగళసూత్రం తీయటం సరైనదేనా? మంగళసూత్రం ఒకసారి మెడలో వేసుకున్నాక దానిని తీయడం అనేది ఆడవాళ్ళకి అసలు పొరపాట్లు కూడా పనికిరాదు. ఒకవేళ మంగళసూత్రము తీయవలసి వస్తే పసుపు తాడు కట్టుకుని మంగళసూత్రం వేసుకోవాలి. ఒక్క సందర్భంలో మంగళసూత్రం తీయచ్చట. భర్త ఏదైనా కారణం చేత ఒక్కసారి నీ గొలుసు తీసి మళ్ళీ వేస్తానంటే భర్త యొక్క అనుజ్ఞ తీసుకుని ఆయన చేత తీయించుకోవచ్చు. లేదా తప్పనిసరి పరిస్థితుల్లో గొలుసు తెగిపోతున్నప్పుడు ఏదో కారణం చేత సద్గురువుల చేత ఒక్కసారి గొలుసు తీయించుకుని ఆ తర్వాత మళ్ళీ కొత్త గొలుసు వేసుకోవచ్చు. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో రాత్రి పడుకుంటున్నాం, అప్పుడు ఈ మంగళసూత్రాలు గుచ్చుకుంటున్న మంగళసూత్రాలను చిలక్కొయ్యికి తగిలిస్తాం, మళ్ళీ పొద్దున వేసుకుంటాం అనడానికి అది మంగళసూత్రం తప్ప అదేమి ఆషామాషి గొలుసు కాదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మంగళసూత్రం లాంటిది ఒకసారి మాంగళ్యధారణ జరిగాక అటు సూర్యుడు ఇటు పొడిచిన మెడలో నుంచి రాత్రిపూట ఏదో ఒక వంకతో తీయకూడదు. యజ్ఞోపవేతము మంగళసూత్రము ఈ 2 పురుష స్త్రీలిద్దరూ మెడలోంచి తీస్తే పరమదోషం అని చెప్పారు. కొత్త యజ్ఞోపవేతం వేస్తే కానీ పాత తీయకూడదు. అలాగే మంగళసూత్రం మెడలోంచి తీయాలంటే ఏం చేయాలి? ముందు ఓ పసుపు కొమ్ము లాంటిది కట్టుకోవాలి. కట్టుకుని, ఎందుకంటే మన చేతిలో ఉండదు కదా, ఒక్కోసారి తాడు తెగిపోవచ్చు, లేదా బాగా అరిగిపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలన్నమాట, ఓ పసుపు తాడు, ఆ పసుపు తాడుకు ఒక పసుపు కొమ్ము కట్టుకుని మెడలో వేసుకుని ఆ తర్వాత ఈ గొలుసు తీయాలి తప్ప ఇది లేకుండా పొరపాటును కూడా గొలుసు తీయకూడదు. అలా తీస్తే పరమదోషం. ఆ దోషానికి ప్రాయశ్చిత్తం ఏమిటంటే మళ్ళీ సువర్ణ దానం చేస్తే కానీ దానికి ప్రాయశ్చిత్తం అవదు. చూస్తూ అంత గొలుసులు దానం చేయమంటే బాగుండదు కనుక అనవసరంగా వాటి జోలికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు మెడలోంచి ఎప్పుడూ కూడా గొలుసు తీయకుండా చూసుకోండి. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శ్రీజ రాస్తున్నారు. ఇంట్లో వాడిపోయిన తులసి మొక్కను ఏం చెయ్యాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. తులసి కోటలో చెట్టు వేసాం, ఏ కారణం చేతో అది కాస్త నశించిపోయింది పాపం. అటువంటిప్పుడు నశించిందనే మాట కూడా వాడడానికి ఇష్టం లేక పూర్వం నిద్రపోయిందనేవారు. అంత జాగ్రత్తగా పదం వాడేవారు. అయితే సంస్కృతంలో మాత్రం నశించిందనే శబ్దమే వాడతారు. అలాంటప్పుడు ఏంటంటే ఆ మొక్కని తీసేసి కొత్త మొక్క మళ్ళీ అందులో వేసి ఈ మొక్కని యజ్ఞంలో పూర్ణాహుతికో లేక యజ్ఞంలో సమిధులుగానో వాడమన్నారు. ఆ ఆకుల్ని ఆ కొమ్మల్ని బాగా పెద్ద కొమ్మలు అనుకోండి, లావుగా ఉన్నవి, వాటిని మళ్ళీ అరగదీసి పూసలుగా చేయొచ్చు. తులసి మాలలో వాడేటటువంటి పూసలుగా వాడుకోవచ్చు. పూజలకి దేనికైనా వాడుకోవచ్చునండి. యజ్ఞములకు అర్చనలకి ఈ ఎండిపోయిన తులసిని వాడుకోవచ్చు. అత్యావశ్యక స్థితి అయితే ఎవరూ తొక్కని చోట ఎక్కడన్నా మూల వేయాలి. అంతేగాని పెంట మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ తులసిని వేయకూడదు. పందులు తిరిగే చోట వేయకూడదు. తులసి చక్కగా ఎండబెట్టి దానిని యజ్ఞ వాటికలకి తీసుకెళ్ళి యజ్ఞం చేసేవారికి ఇస్తే దాంతో వారు చక్కగా యజ్ఞం చేస్తారు, పూర్ణాహుతి చేస్తారు, శుభం కలుగుతుంది. మరి ఉత్తరం చూద్దామండి. సతీష్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు దేవునికి అరటిపళ్ళు నివేదించకూడదా? ప్రస్తుత కాలంలో ప్రజలలో భక్తి కంటే భయం ఎక్కువ పట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో భయం ఉండకూడదు. భగవంతుని దగ్గర భక్తి ఉండాలి తప్ప. అరటిపండు అసలు దేవుడికి నివేదన చేస్తే ఎంతో మంచిది. అందులో ప్రత్యేకంగా భార్య గర్భవతిగా ఉండగా అరటిపండు నివేదించకూడదని చెప్పారు పాప అటువంటి ఉత్తములకి. భార్యకి గర్భంతో ఉన్నప్పుడు అరటిపళ్ళు హనుమంతుడికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం భార్య చేత తినిపిస్తే చురుకైన కొడుకు పుడతాడు. అరటిపండు ఈశ్వరుడికి నివేదన చేసి ఆ పండు తినిపిస్తే పుట్టినవాడు వ్యాకరణంలో బాగా పండితుడవుతాడు. హనుమంతుడికి ఈశ్వరుడికే కాకుండా విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి అరటిపండు ఆ పండు భార్య చేత తినిపిస్తే ప్రహ్లాదుడిలాగా
గొప్ప సాత్వికుడు విష్ణు భక్తుడు పుడతాడు. లక్ష్మీదేవికి అరటిపండును నివేదన చేసి పిల్లవాడి చేత తినిపిస్తే పుట్టినవాడు వ్యాపారంలో ఆరితేరి కోట్లు సంపాదిస్తాడు. ఇలా అరటిపండు ఏ దేవతకి నైవేద్యం పెట్టి గర్భవతి చేత తినిపిస్తే ఎటువంటి సంతానం కలుగుతుందో మనకి మంత్రశాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి మీరు నిశ్చింతగా గర్భవతి అయిన స్త్రీకి అరటిపండుని దేవతలకి నివేదన చేసి దాన్ని పెట్టండి, తప్పక శుభమే కలుగుతుంది. కాబట్టి ఆరోగ్యం బాగుండే ఆ అరటిపండు పడితే మాత్రం అరటిపండు నివేదన చేసి పెట్టడం చాలా మంచిది. మరి ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి విజయదత్ రాస్తున్నారు. వేదాలు 4 అయితే త్రయీ అని ఎందుకంటారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు వేదాలు మొదట్లో 4 కాదు, వేదములు 3. అసలు వేదములు 3 కూడా కాదు, అనంతంగా ఉండేవి. వేదవ్యాసుల వారికి ముందు వేదములు అసలు ఎలా మొదలుపెట్టి ఎక్కడికి అంతమయ్యేవో తెలిసేది కాదు. అనంతావై వేదాహ అని వేదంలో ఒక సూక్తం ఉంది. అనగా వేదములు అనంతములు. కానీ కలియుగంలోకి వచ్చేసరికి మానవులు ఈ అనంత వేదాలు చదవలేరు. అందుకని ద్వాపరయుగంలోనే వేదవ్యాసుల వారు ఓరి బాబో ఈ కలియుగంలో ఉన్న మానవులు అలసులు అంటే సోమరిపోతులు, మందబుద్ధిబలులు, ఆయువు తక్కువ, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, మంచి పనులు చెయ్యరు, చేసేవాడిని చెయ్యనివ్వరు అని భావించి ఇటువంటి వాళ్ళకి ఎలా కలుగుతుంది వేదజ్ఞానం అని ఆలోచించి అప్పుడు ఆయన విభజ్య వేదాంశ్చతురః శిష్యాన్ అధ్యాపయత్పురా ఆయన వేదాలను విభజించాడు. వేదవ్యాసుల వారు వేదాలను విభజించడానికి ముందు మహానుభావుడు వశిష్ఠ మహర్షి నాయనలారా అనంతంగా ఉన్న వేదాలని 3 వేదాల కింద నేను విభజిస్తున్నాను అని మొదట్లో 3 వేదాల కింద పెట్టాడు. అందుకే త్రయీ అని పేరు వచ్చింది. అప్పట్లో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదంగా 3 వేదాలు ఉండేవి. ఈ 3 వేదాలని మళ్ళీ ఎందుకు వచ్చింది, ఈ 3 వేదాలే ఉంటే అందులో ఉన్న కొన్ని ఉపసూక్తులు ఇబ్బందిగా ఉన్నాయి, కొన్ని మంత్రశాస్త్రాలు సామాన్యులు చదవలేరని వ్యాసుల వారు 4గా విభజించారు. అందుకే రామాయణంలో చూసారా రాముడు ఏమన్నాడు, హనుమంతుడి గురించి చెబుతూ నానృగ్వేద వినీతస్య నాయజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్తుమేవం విభాషితుం అంటాడు. అనగా ఋగ్వేదంలో హనుమంతుడు ఆరితేరినవాడు. ఋగ్వేదంలో బాగా ఆరితేరి ఉండకపోతే క్రమం తప్పకుండా మాట్లాడలేరు. ఋగ్వేదం చదువుకున్నవాడు క్రమ పద్ధతిలో మాట్లాడతాడు. అంటే ఇక్కడ మొదలెట్టి మళ్ళీ జంబిలింగ్ చేయడు. ఇక రెండవది యజుర్వేదాన్ని ధారణ చేశాడు. యజుర్వేదం ధారణ చేసిన వాడు ఏదైనా చెబితే అర్థమవుతుంది, సూటిగా స్పష్టంగా ఉంటుంది. మూడవది సామవేదంలో బాగా పండితుడు. సామవేద పండితుడు ఏం మాట్లాడినా సంగీతం పలికినట్టు ఉంటుంది. అందువల్ల సామవేదం చదువుకున్నాడు అంటే వాడు మాట్లాడుతూ ఉంటే సంగీతం ధ్వనించాలండి కంఠంలోంచి. ఈ 3 ఉన్నవాడు హనుమంతుడు. అందుకే హనుమంతుడి యొక్క వాక్కు చాలా బాగుంది అంటాడు. అప్పటికి 3 ఉన్నాయి. వ్యాసులు వారు ఆ 3 ఏం చేశారన్నమాట, మళ్ళీ 4గా విభజించారు. అదే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. కానీ ప్రాచీన కాలంలో 3 ఉన్నాయి కనుక త్రయీధర్మము అని వాటికి పేరు వచ్చింది. త్రయీ అని పేరు. ఇప్పుడు 4 అయ్యాయి కనుక చతుర్వేదములు అయ్యాయి. కాబట్టి పాత పేరుతో త్రయీ అని పిలవచ్చు, ఇప్పుడు 4 అయ్యాయి కాబట్టి 4 అనొచ్చు. మొత్తం మీద వ్యాసుల వారు మనకి ద్వాపరయుగం చివరి భాగంలో ఈ 4 వేదాలుగా విభజించాడు. 4 శిష్యులకి దాన్ని అప్పగించాడు. అప్పటి నుంచి 3 కాస్త 4 అయ్యాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం 4 శిష్యులతో లోకానికి వ్యాపింపచేశాడు. పైలుండు ఋగ్వేద పఠనం బుదరకొని సామంబు జైమిని చదువుచుండే యజువు వైశంపాయనాఖ్యుడు పఠించే తుది అథర్వము సుమంతుడు పఠించే. పైలుడు అని ఆయన ఋగ్వేదం చదువుకున్నాడు. యజుర్వేదాన్ని వైశంపాయన మహర్షి స్వీకరించాడు. జైమిని మహర్షి సామవేదం చదివాడు. అథర్వణ వేదం సుమంతుడనే శిష్యుడు స్వీకరించాడు. ఈ విధంగా వేదములు మొదట్లో అనంతములు 3గా విభజింపబడ్డాయి. ఆ తర్వాత వ్యాసుని ధర్మమానని 4 అయ్యాయి. అప్పటి నుంచి వ్యాసుడికి వేదవ్యాసుడు, వేదములను విభజించడం వల్ల వేదవ్యాసుడని పేరు వచ్చింది. ఆ 4 వేదాలు వ్యాపింపచేసిన ఆయన శిష్యులే పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు. ఈ విధంగా వేదముల యొక్క అద్భుతమైన విభాజన క్రమము, ప్రచారము లోకంలో సాగింది. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి,
ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు, మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.